जरूर भाई साहब जिला अध्यक्षులు జిల్లా అధ్యక్షులు అట్లాగే సంఘటన అట్లాగే మాజీ చైర్మన్ శ్రీనివాసరావు కూడా స్వాగతం దయచేసి అందరికీ కూడా తమ్ముడు లేదా అందరూ కూర్చోవాలి ఎక్కడ ఉంటుంది అర్థం చేసుకోండి అన్న పొద్దు నుంచి ఎంత ఎక్కించేందుకు రావాలి. జై తెలంగాణ ఆలోచన నాయకత్వం అవును దయచేసి ఏమనుకోవద్దు. వీటిని మనం ముందు తీసుకొని ఎక్కువ ఓటర్లను మన తరఫున నమోదు విధంగా అన్న ఏ దిశ నిర్దేశం చేస్తాడో దాన్ని మనం ముందుకు తీసుకుపోదామని చెప్పి నేను తెలియజేసుకుంటూ అన్న దాదాపు మా నియోజకవర్గంలో అందరూ మాట్లాడారు. ఒక బాలమల్లన్న అట్లాగే చింతన్న 2 నిమిషాలు మాట్లాడితే తర్వాత మీరు మాట్లాడుతున్నా. మన జిల్లా ఇన్ఛార్జి గారు బాలమల్ల గారిని 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మన నాయకుడు కేసీఆర్ గారికి ఆందోళన అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే గతంలో 27 సంవత్సరాల కావచ్చు మరి ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో ఉప ఎన్నిక రావడం జరిగింది. ఆనాడు ట్రాన్స్పోర్ట్ మంత్రిగా మరి ఆంధ్ర నియోజకవర్గానికి కేసీఆర్ గారు అంటే అప్పుడు చంద్రశేఖర్ రావు గారు అనుకుంటున్నామంతా మరి ఆయన ఇన్ఛార్జ్ ఉండి మీ ప్రతి మండలంలో నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని తిరిగి మరి మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా అన్ని గ్రామ పంచాయతీలను కూడా అటెండ్ చేసి మరి ఆనాడు ఆయన చెప్పుకున్నటువంటి ప్రతి పనిని కూడా ఆ రోజు తీర్చడం జరిగింది. మరి ఆయన అంటే ఆయనకు ఈ ఆందోళన మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. అందులో నేను కూడా సార్ కూడా ఆ రోజు ఎన్నికల్లో ఇక్కడ రావడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు డాకూర్లో మానికల్ ఇంట్లోనే ఉండి మేము దాదాపు 25 రోజులు ఇక్కడనే ఉండి అక్కడి నుంచే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి ఆనాడు కేసీఆర్ గారి మాట నమ్మి మీరు పెద్ద మేరతో గెలిపించిన ఆనాడు అభ్యర్థిని కనుక మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు సార్ మీద మనం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్ గురించి మరి మన నాయకులు హరీష్ రావు గారు చాలా బ్రహ్మాండంగా చెప్తారు. నేను మన పార్టీ మెంబర్షిప్ గురించి 1 నిమిషం చెప్పదలుచుకున్నా. ఈ పార్టీ మెంబర్షిప్ మనం గతంలో బుక్కులలో రాసుకున్నది కానీ ఇప్పుడు డిజిటలైజేషన్ చేసి అంతా పార్టీ ఏకగ్రహ తీర్మానం చేసి డిజిటలైజేషన్ చేయాలి అని అనుకోవడం జరిగింది. బూత్కి ఇద్దరు చొప్పున దాదాపు ఇక్కడ 317 బూత్లు ఉండొచ్చు. మరి బూత్కి ఇద్దరు చొప్పున మనం ట్రైనింగ్ చేయాలి. వాళ్ళకు మన ట్రైనర్ కూడా మనకు వస్తాడు హైదరాబాద్ నుంచి. ఇక్కడనే మన జోలిపేటనే మీ అందరికి సంబంధించి ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. అతను బుక్ మన ఈ మెంబర్షిప్ అయిపోయే వరకు కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రజల నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రాంతన్న గారికి, అదేవిధంగా రాబోయే ముఖ్య అతిథి అయినటువంటి హరీష్ అన్న గారికి, ఉమ్మడి జిల్లా మరి ఇన్ఛార్జ్ అయినటువంటి బాలగణేష్ అన్న గారికి, మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాణిక్యమ్మ గారికి, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి పిఐఏ ఏజెంట్స్, అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అంజశ్రీ జయపాలన్ గారికి, మరియు వివిధ మండలాల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడ పిఐఏ ఏజెంట్స్ మనం చాలా జాగ్రత్తగా మరి దాదాపుగా 20 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ 20 రోజులు మనం ఖచ్చితంగా పనిచేసి
మన ఓటర్లను కాపాడుకోవాల్సిన ఓటర్ జాబితాలో వచ్చేటట్టు చూసుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరి మీద, ఏజెంట్ల మీద ఉంది. కాబట్టి మీకు సలహా సూచనగా ప్రతి గ్రామంలో కూడా సీనియర్ నాయకులు కూడా పిఎన్ఏ ఏజెంట్స్ కు కావాల్సినటువంటి అన్ని విషయాలు చెప్పడంలో కానివ్వండి, సహకరించడంలో కూడా మరి మేము సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బిఎల్ఓ ఆఫీసర్లు వీళ్ళు చాలా వాస్తవంగా గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి కాంప్లైంట్స్ వాళ్ళు మరి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, కొంత వారికే సరిగ్గా అవగాహన లేనటువంటి వాళ్ళు ఫామ్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చిన ఫామ్స్ నింపుకొని తెలిసిపోమంటున్నారు. అంతేగాని ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2002లో లేనటువంటి, ముఖ్యంగా మరి కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిలు, కోడళ్ళు వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఫామ్స్ ఏంటికి ఇవ్వాలో తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. మనం ఆ ఇంటి యజమాని కానీ ఆ ఇంటి సభ్యుల దగ్గర వెళ్ళి మరి మా ఫామ్స్ రాలేదని చాలా మంది మరి ఇళ్లలో అడుగుతున్నారు. కాబట్టి ఏ ఊపిలో ఉంది తెలుసుకొని వారికి సంబంధించిన ఫామ్స్ నింపి మ్యాపింగ్ చేయాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. ఏది ఏమైనా సరే కానీ మ్యాపింగ్ చేయడం కరెక్ట్ గా కొనసాగితేనే ఆ ఓటు సవరణలో వచ్చేటటువంటి ఓటు ఉంటుంది. ఒకవేళ ఓటు లేనట్టయితే ఫామ్ 6 నెంబర్ నింపాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందరికి కూడా ఏజెంట్స్ ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 20 రోజులు అన్ని పనులు పక్కకు వెళ్ళుకొని మరి ఓటర్ లిస్ట్ లో మనం ముందర మరి సెల్ ఫోన్ లో ఉన్న ఓటర్ లిస్ట్ లో ప్రింట్ తీసుకొని ముందర పెట్టుకొని ఏ ఓటర్ది మ్యాపింగ్ జరగలేదు మరి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి గ్రామానికి కూడా ఒకరిద్దరు టెక్నికల్ గా అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా మండల కేంద్రంలో ఒక 5-6 మందిని కూడా మరి ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామంలో ఒక చిన్న ఆఫీస్ లాగా ఒక టేబుల్ చేరేసుకొని మన వాళ్ళు ఓటర్ ఏజెంట్స్ మరి ఇల్లు తిరుగుకుంటూ మరి వాళ్ళు అక్కడికి వచ్చేటట్టు చూసుకొని ఈ SIR లో మన పార్టీ ఏజెంట్ కీలకంగా పాల్గొని గ్రామంలో ఉండేటటువంటి ఓట్లను ఓటర్ జాబితా వచ్చేటట్టు చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు.